వినాయక చవితి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని రామయ్యంపేట సీఐ వెంకట్రాజ గౌడ్ సూచించారు. మెదక్ జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ను సీఐ వెంకట్రాజ గౌడ్ ఆకస్మికంగా సందర్శించారు. స్టేషన్లో నమోదైన కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నార్సింగి మండల వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి పండుగ జరుపుకోవాలని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా మండపాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. యువకులకు పలు సూచనలు చేయడం జరిగిందని, హైకోర్టు ఆదేశాల మేరకు డీజేలకు ఎలాంటి పర్మిషన్స్ లేవని, పండుగలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ వెంకట్రాజు గౌడ్ తో పాటు స్థానిక ఎస్ఐ అహ్మద్, మోపియుద్దీన్ పాల్గొన్నారు. ఈరోజు నార్సింగి పిఎస్ విజిట్ చేయడం జరిగింది. విజిట్లో భాగంగా పోలీస్ స్టేషన్లో ఉన్న కేసులకు సంబంధించి ఎస్ఐ గారికి సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా వినాయక చవితి ఫెస్టివల్ ఉంది కాబట్టి దీనికి సంబంధించి ఏ గ్రామంలో ఎన్ని వినాయకులు ఉన్నాయి, దరఖాస్తులు, ఇన్ఫర్మేషన్ వచ్చిందనేది వెరిఫై చేయడం జరిగింది. అదేవిధంగా నార్సింగి గ్రామానికి సంబంధించిన యూత్ను కూడా పిలిపించి వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం జరిగింది. వినాయక చవితి పండుగని ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని చెప్పేసి ప్రజలకు కూడా మా తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఏదైనా ఎలాంటి సమాచారం ఉన్నా కూడా మాకు ఇవ్వాలని చెప్పేసి, ఈ కొత్తగా వచ్చిన ఆర్డర్స్ సంబంధించిన హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి డీజే కూడా పెట్టకూడదని చెప్పేసి యువకులకి చెప్పడం జరిగింది. ఎలాంటి సౌండ్ పొల్యూషన్ కానీ వేరే ఇష్యూస్లో అనవసరమైన ఇష్యూస్లో ఇన్వాల్వ్ కాకుండా ఉండి మంచి భక్తి శ్రద్ధలతో వినాయక చవితి ఉత్సవం జరుపుకోవాలని యూత్కి సజెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మా ఎస్ఐ గారు కూడా అన్ని గ్రామాలు తిరిగి అందరికీ అవేర్నెస్ కల్పించాలని సూచనలు ఇవ్వడం.